వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేరూర్ పార్టీ కిచెన్. ఈరోజు మీకు పల్లీల చట్నీని చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలాగో చేస్తున్నాను, మీకు కూడా ఇది కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఎలాగో వారి వరకు చెప్తున్నాను అనమాట. ప్రాసెస్ వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి మీరు ఆల్రెడీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానమాట. చూడండి, 1 కప్ ఫుల్ కప్ పల్లీలు, తర్వాత జీలకర్ర, కొద్దిగా చింతపండు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ఆల్రెడీ నేను పౌడర్ చేసింది, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు కడాయి హీట్ అయిందన్నమాట. దీన్ని మీరు ఆల్రెడీ వేయించిన పల్లీలు అయినా ఒకసారి మీరు వేయించుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా వచ్చేయండి. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి, వేడి అన్నంలోకి, దోశలోకి పొడి ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. నేను చేసిన పొడి అంతా మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. మీకు అందరికీ 100% నచ్చుతుంది. ఇలా కొంచెం వేగాలి, పచ్చి వాసన పోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి, ఇలా పొట్టు తీస్తే రావాలి. చూడండి, అయిపోయింది. ఇది ఇలా మీకు కొత్త వారికి తెలవని వారికి చెప్తున్నాను. ఇలా ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా చింతపండు. ఇది ఫ్లేవర్ బాగుంటుంది. ఈ చింతపండు, జీలకర్ర అన్నీ పౌడర్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా ఎక్కువ. ఇది కూడా ఎంత కారం తినగలుగుతారో ఈ పౌడర్ యాడ్ చేసుకోండి. వేసి తర్వాత గ్రైండ్ చేయాలి. అన్నీ ఆరిన తర్వాత ఫ్యాన్ అది పెడతాను. ఇది వేసిన తర్వాత కారం వేసి, మీకు పౌడర్ చేయకపోతే ఇది ఒక 5-6 మినిట్ మీరు ఎంత తినగలుగుతారో కారం అట్లా మీరు నూనెలో వేయించి కూడా చేసుకోవచ్చు. ఇది పౌడర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కొద్దిగా ఇంగు యాడ్ చేస్తున్నాను, కట్టేస్తున్నాను. కాసేపు ఫ్యాన్ మీద పెడతాము, వెయిట్ చేద్దాం. పౌడర్ చేసిందనమాట, గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఈ ట్యాంగీ ఫ్లేవర్, తర్వాత స్పైసీ చాలా బాగుంది. ఆ జీలకర్ర, ఆ కరివేపాకు సువాసనగా ఉంటుంది మీకు. తర్వాత దోశలో కూడా ఇది 1 స్పూన్ స్ప్రే చేసి తీసుకోవచ్చు. వేడి అన్నంలోకి, ట్రావెల్కి చాలా బాగుంటుంది. అన్ని పొడిలు, ఆ ఇడ్లీ పొడి కూడా నేను తీసుకెళ్ళచ్చు అనమాట. 1 నిమిషం. ఇడ్లీ పొడి దీనికి కూడా ట్రావెల్ తీసుకోవచ్చు. మీరు ఇడ్లీలో 2 సైడ్లో బాగా డిప్ చేసి ఆయిల్, ఇది వచ్చి ఇడ్లీ పొడి, తర్వాత ఇది పల్లీల పొడి. ఇది మేము చెప్పడం మర్చిపోయాను, మీకు వెల్లుల్లి కావాలంటే ఆ డ్రై రోస్ట్లోనే చేసుకోవచ్చు. నాకు పర్సనల్గా అది ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం అప్పుడే మీరు తీసి ఎంత కావాలంటే ఆ క్వాంటిటీ తీసుకొని దంచి కచ్చా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని మీకు మీ చాయిస్. నా పర్సనల్ అనమాట. మీరు వేయించి కూడా వేసుకోవచ్చు. కొంతమందికి గార్లిక్ పడదు, అవాయిడ్ చేసుకోవచ్చు. అలా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సంకరి కోరిన బాయ్.